పండుగ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఎంఎస్ మూర్తి గారిని, డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ చేసి ఇటీవల రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి, నిస్వార్థపరుడు, బీసీల పట్ల ఉద్యోగస్తుల పట్ల ఎంతో ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి ఘనత మరి మూర్తి గారికి ఉంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్గాలతో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి అనేక ఇబ్బందులను కూడా ఆయనకి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి. ఒక జిల్లా ఆఫీసర్గా చేసి వారి యొక్క కష్ట సుఖాల్లో కూడా భాగస్వాములు అయినటువంటి వ్యక్తి. మరి వారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి స్థానికంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ సమస్యల మీద పోరాటాలు చేస్తూ వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తారని చెప్పని మరి ఆశిస్తూ, బీసీలకి రక్షణ చట్టం ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దాని మీద కూడా ప్రభుత్వం వారు స్పందించి త్వరితగతగా బీసీ రక్షణ చట్టాన్ని కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటానికి అనేక అంశాలు భవిష్యత్తులో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన కమిటీలను ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా బీసీ భవనం నిర్మాణం చేసుకోవటం, అనేక అంశాలు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీకి ధీటుగా సంక్షేమ సంఘాన్ని తీసుకుని వెళ్ళాలని సంకల్పం ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కుల సంఘ నాయకులు మరి పెద్దలు అందరూ కూడా దీని మీద సమిష్టిగా ఒక 4వ తారీఖు నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. దానికి కూడా విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా మరి నేను పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. మరి డాక్టర్ ఎంబీబీఎస్ అని మూర్తి, నేను జ్యోతిష్ శాస్త్రంలో డాక్టరేట్ చేశాను. మరి గత 15 సంవత్సరాల నుంచి స్వార్థం అంటే మనిషికి స్వార్థం, ఈర్ష్య రెండు ఉంటాయి. కానీ ఈర్ష్య మనిషికి ఉండకూడదు, కానీ స్వార్థం ఉంటే, స్వార్థం లేదే మనిషి బతకలేడు. కానీ అటువంటి ఈర్ష్య లేకుండా స్వార్థం అనేటువంటిది ఉండాలి. ఉన్నటువంటి ఒక వ్యక్తిని 15 సంవత్సరాల నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే నేను శాలివాహన రాష్ట్ర అధ్యక్షుడిగాను, అలాగే ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడిగాను ఉంటూ కూడా, అలాగే ఉద్యోగస్తుల్లో కూడా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగుల తరపున కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. అటువంటి తరుణంలో ఒక మంచి వ్యక్తి కోసం మేము అన్వేషణ చేస్తూ వచ్చాం. అటువంటి తరుణంలో మిత్రులు కేశవ శంకర్రావు గారు వారు చేసినటువంటి స్వార్థం లేకుండా, ఈర్ష్య అనేటువంటిది లేకుండా ఈ కార్యక్రమం బీసీల గురించి కష్టపడాలి, బీసీల అభ్యుదయం కోసం కష్టపడాలని ఆయన చేసిన దాన్ని గుర్తించి ఆయన్ని ఈ సంఘంలోకి వెళ్ళాలి అని నా అంతటి నేను అడిగాను. సార్, మీ దగ్గరికి వస్తాను, మీతో చేతులు కలిపి మా ఉద్యోగస్తుల యొక్క బాధల్ని, ఎన్నో బాధలు ఉన్నాయి, అవన్నీ ఈ రోజున చెప్పేటువంటివి కాదు. మరి ప్రభుత్వంలో అయితేనేమి, మరి కొన్ని ఇండస్ట్రీస్ సుమారుగా మన జిల్లాలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ 4,000 నుంచి 5,000 మంది వరకు ఇండస్ట్రీస్ ఉన్నారు. ఇండస్ట్రీస్లో బీసీల యొక్క బాధలు నేను స్వయంగా చూశాను. వారందరినీ కూడా మరి ఒక ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కలగజేయాలి ఇండస్ట్రీస్ ద్వారా అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకుని, దానికి సహకారం కావాలంటే ఒక బీసీ నాయకుడు, మంచి దమ్మున్నటువంటి నాయకుడు కావాలి. దానికి శంకర్రావు గారు కరెక్ట్ వ్యక్తి. ఆయన పక్కన ఉన్నటువంటి క్రాంతి కుమార్ గారు, అట్లాగే ఆయన బృందం అంతా కూడా కరెక్ట్ అనేటువంటిది నిర్ణయించుకుని మొన్న వారితోటి నేను మీ దాంట్లోకి వస్తాను. ఉద్యోగస్తులకి ఉన్నటువంటి బాధలన్నీ ఏ విధంగా సంస్కరించాలో నాకు తెలుసు. దాన్ని ఒక క్రోనలాజికల్గా చేసుకుంటూ ముందుకెళ్తాను. దానికి వీరి సహకారం ఎప్పుడు ఉంటుంది. అంతేకాకుండా మెయిన్గా మా కాన్సెప్ట్ అంటే బీసీలు ఏ విధంగా ముందుకు రావాలి. దాంట్లో ధనాధిక్యత గల కులాలు ఉన్నాయి, ధనాధిక్యత, జనాధిక్యత, అట్లాగే ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే మేము రకరకాలైనటువంటి 3 విభాగాలుగా ఉన్నాం. ధనాధిక్యత కులాలంటే కొంచెం డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మాలో కూడా ఉన్నారు.
అంటే చిన్న కులాలు కూడా ధనాధిక్యతలు ఉన్నారు. కానీ జనాధిక్యత కులాలు అనేవి కొన్ని కులాలు మాత్రమే, ఒక 10-15 కులాలు ఉన్నాయి. ఆ ధనాధిక్యత కులాలని మాత్రమే ఏ పార్టీ అయినా ముందుకు తీసుకొస్తుంది. అట్లా కాకుండా మరి శంకర్రావు గారు ధనాధిక్యత కానీ జనాధిక్యత కానీ అత్యంత అందరినీ కలుపుకుని వెళ్ళాలి. ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి మనం కింద అట్టడుకున్నటువంటి కులాలను కూడా పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి అనేటువంటి తపన ఉన్న మనిషి కాబట్టి నేను ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మన మంత్రి గారు లోకేష్ గారి దగ్గరికి ఒక ఇష్యూని తీసుకెళ్ళాం. ముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే ఆయన స్పందించారు. తర్వాత లోకేష్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళారు. అదేంటంటే ఏబిసిడి వర్గీకరణ ఎలాగైతే ఉద్యోగాల్లో ఉన్నాయో అదే విధానాన్ని మాకు స్థానిక సంస్థల్లో అంటే లోకల్ బాడీలో కూడా ఏబిసిడి వర్గీకరణ పెడితే మేము చిన్న కులాల వాళ్ళు కూడా ఒక ప్రెసిడెంట్ అవుతాడు, ఒక చైర్మన్ అవుతాడు. ఈ లోకల్ బాడీలో ఈ విధంగా అవుతుంది. ఎందుకంటే ఒక ఏకి వచ్చిందనుకోండి, ఏకి మాత్రమే పోటీ ఉంటుంది. బి రాడు, సి రాడు, డి రాడు, మాకు మిగిలినటువంటి ఓసీలు ఎవరు రారు. ఆ ఏలో ఉన్నటువంటి నేను బి అనుకోండి, నేను బిఏ, ఈయన బిఏ, కానీ మా ఇద్దరికే పోటీ ఉంటుంది. మీ ఇద్దరం సమన్వయం చేసుకుని కుమ్మరి కులస్తుడికి ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తాడు. అట్లాగే చిన్న కులాలు చాకలి, మంగలి, కుమ్మరి ఇవన్నీ కూడా చిన్న కులాలు. ధనాధిక్యత లేదు, జనాధిక్యత లేదు, కానీ మేము చాలా చిన్న కులాలు. అందరూ కూడా ముందుకు రావాలంటే మాకు స్థానిక సంస్థల దగ్గర ప్రెసిడెంట్లు కానీ మెంబర్స్ కానీ ఈ విధంగా అయితే మేము కూడా ఆ లెవెల్కి చేరుకుంటాం. అందరూ కూడా బలడ్యులు అవుతాం. దానికి మన శంకర్రావు గారు అండా ఉంటుందనేటువంటి దాంతో వారిని తీసుకెళ్ళాం. అలాగే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన బాగా స్పందించాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.